జీవితంలో మనకు అన్నీ ముఖ్యమే. మనకంటూ ఒక కుటుంబం ఉండాలి. వారితో చిన్న చిన్న సంతోషాలుండాలి. కష్ట సుఖాలను పంచుకునేందుకు నిజమైన స్నేహితులుండాలి. దర్జాగా బ్రతకడానికి డబ్బు, హోదా, ఇల్లు, కారు అన్నీ ఉండాలి. వీటిని సంపాదించడం కోసం కొంతమంది చాలా కష్టపడతారు. రేపు భవిష్యత్తు బాగుండాలని తమ ఇల్లును, కుటుంబ సభ్యులను విడిచి దూరంగా కూడా బ్రతుకుతారు. తమ వాళ్ళను సుఖంగా ఉంచాలని అహర్నిశలు శ్రమిస్తారు. ఈ ధ్యాసలో పడి తమ జీవితంలో కొన్ని మధురమైన క్షణాలను కోల్పోతారు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. మనం ఇంత చేసేది, ఇంతగా కష్టపడేది మనం మాత్రమే సుఖంగా ఉండేందుకు కాదు. మన వాళ్ళను కూడా సుఖంగా, సంతోషంగా ఉంచడానికి. కానీ వృత్తి, వ్యాపారాలు, సంపాదనలో పడి వారినే దూరంగా ఉంచేస్తాం. ఎప్పుడో ఒకసారి కానీ వారికి సమయం ఇవ్వం. వారితో కాలక్షేపం కూడా చేయలేము. దీనివల్ల మీరు ఎంత విలువైన సమయాన్ని కోల్పోతున్నారో ఒక్క క్షణం ఆలోచించండి. ప్లీజ్. డబ్బు సంపాదించడం, కష్టపడటం ముఖ్యమే. కానీ దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబమే మొదటి ప్రాధాన్యత. వారితో కలిసి ఉన్నప్పుడే అన్నీ బాగున్నట్టు అర్థం. కానీ గజిబిజి బ్రతుకులో తీరిక లేని పనులు చేస్తూ తమ ఒత్తిళ్లు, ఆందోళనలు, కోపతాపాలను తాము ఎంతగానో ఇష్టపడే తమ ఆత్మీయులపైనే చూపిస్తారు. వారి మనసు నొచ్చుకునేలా చేస్తారు. చివరకు గొడవలు పెట్టుకుని చాలా దూరం వెళ్ళిపోతారు. అప్పుడు మీ జీవితానికి అర్థమేది? జీవితం అంటే నిజమైన అర్థమేంటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ప్రొఫెసర్ తన ముందు టేబుల్పై కొన్ని వస్తువులతో తరగతిలో తమ విద్యార్థుల ముందు నిలబడతాడు. ఆయన తన క్లాస్ ప్రారంభిస్తూ ఒక పెద్ద ఖాళీ గాజు సీసాను విద్యార్థులకు చూపిస్తాడు. అందులో కొన్ని పెద్ద పెద్ద రాళ్లు వేసి నింపుతాడు. సీసా పూర్తిగా నిండిందా అని విద్యార్థులను అడుగుతాడు. దీంతో వారంతా అవును అని సమాధానం ఇస్తారు. అప్పుడు మళ్ళీ ఆ ప్రొఫెసర్ కొన్ని చిన్న చిన్న రాళ్లను వేస్తాడు. పెద్ద పెద్ద రాళ్లతో నిండిన సీసాలో కూడా చిన్న చిన్న రాళ్ళు ఖాళీ ఉన్న చోట ఇరుకుతాయి. అప్పుడు ఆ ప్రొఫెసర్ మళ్ళీ ఆ సీసాను చూపిస్తూ ఇప్పుడు నిండిందా, ఖాళీగా ఉందా అని అడుగుతాడు. దీనికి ఆ విద్యార్థులు ఇప్పుడు పూర్తిగా నిండింది, సీసా ఖాళీ లేదు అని చెప్తారు. దీంతో మళ్ళీ ఆ ప్రొఫెసర్ సన్నని ఇసుకను తీసుకుని సీసాలో నింపుతాడు. సీసాలో ఇసుక కూడా సన్నని ఖాళీలలో ఇముడుతుంది. మళ్ళీ ఆ ప్రొఫెసర్ సీసా చూపిస్తూ ఇప్పుడు నిండిందా అని అడుగుతాడు. దీనికి విద్యార్థులు ఏకగ్రీవంగా అవును అని సమాధానిస్తారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ మాట్లాడుతూ ఈ సీసా కూడా మీ జీవితం లాంటిదే. అందులో పెద్ద రాళ్ళు మీ కుటుంబ సభ్యులని చెబుతాడు. అలాగే చిన్న రాళ్ళు మీరు సంపాదించిన ఇల్లు, కారు, ఇతర సౌకర్యాలని కూడా చెబుతాడు. ఇక చిన్న ఇసుక రేణువులు మీ జీవితంలో సమస్యలని చెబుతాడు. మీరు సీసాలో ఇసుకను ముందుగా నింపితే, ఆపై గులకరాళ్లను నింపితే పెద్ద రాళ్లకు స్థలం ఉండదు. అంటే దాని అర్థం మీరు మీ జీవితంలో మీ సమస్యలకు మొదటి ప్రాధాన్యత, ఆపై మీ సంపాదనకు ఎక్కువ ప్రాధాన్యత, మీ కుటుంబానికి చివరి ప్రాధాన్యత ఇస్తే చివరకు మీ జీవితంలో మిగిలేవి సమస్యలు, విలువలేని ఆస్తులు తప్ప విలువైన బంధాలకు చోటుండదు. కాబట్టి మీ జీవితంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో మీరే నిర్ణయించుకోండి. అప్పుడే మీ జీవితం నిండుగా ఉంటుందని ప్రొఫెసర్ చెబుతాడు. ఇప్పుడు అర్థమైంది కదా? మీ కుటుంబ సభ్యులు మీ నుంచి ఏమీ కోరుకోరు. మీ కాస్త సమయం, కొన్ని మాటలు తప్ప. వారితో సెలవు రోజుల్లో అయినా ఆనందంగా గడపండి. వారిని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించండి. వారితో ఒకరోజు పనులన్నీ చేపించడం మానిపించండి. డిన్నర్ లేదా పిక్నిక్కు తీసుకెళ్ళండి. ఇవి వారికే కాదు, మీ జీవితంలో కూడా మర్చిపోలేని జ్ఞాపకాలుగా ఉంటాయి. కాబట్టి ఉన్నది ఒక్కటే జిందగీ. ఈ క్షణాన్ని ఆస్వాదించండి. హ్యాపీ సండే, హ్యాపీ వీకెండ్. ఇప్పటి వరకు నేను 16 వీడియోస్ చేశానండి. ఇది 17th వీడియో. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.